సుజిత్లో నేను కనిపిస్తున్నా. సుజిత్ నాకు ఇప్పుడు దాకా అంటే ఒక ఇంట్రెస్టింగ్ జర్నీ నాకు ఇది. సుజిత్ కథ నాకు ఇప్పుడు దాకా చెప్పలేదు, మీకు సీక్రెట్ చెప్పాను. ఇప్పుడు దాకా నాకు చెప్పలే. ఈ ప్రాజెక్ట్ నా దగ్గరికి ఎలా వచ్చిందంటే, యంగ్ డైరెక్టర్స్ మాట్లాడుకుంటే సుజిత్ గారి ప్రస్తావన వచ్చింది. హీ హాజ్ ద కేపబిలిటీ, గ్రేట్ కేపబిలిటీ అని ఆయన చెప్పారు. హీ బీయింగ్ అ డైరెక్టర్, హీ బీయింగ్ అ గ్రేట్ రైటర్. నాకు చాలా వండర్ అనిపించింది. సో అట్లాగా ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి ఏదో చేయడానికి అంటే ఏదో ఒక మాటతో వచ్చి తను స్టార్ట్ చేశాడు. అంటే ఎలా చెప్తారంటే కదా, తను సార్ నా దగ్గర ఇంకొక ఐడియా ఉంది సార్. ఏంటి అంటే, అదే సార్ అది ఇలా అంటాడు ఫస్ట్. అది ఏంటి ఇదే నేను చూస్తున్నాను అంటే ఒకడు ఉంటాడనమాట అంటాడు. నాకు 5 నిమిషాల్లో నాకు నాకేం చెప్పాడు, విజువల్ ఫ్లో చూపించాడు, ఒక విజువల్ బుక్ చూపించాడు. ఇట్లా ఉండొచ్చు సార్ పాసిబ్లీ ఇది థాట్ అని. హీఈస్ ద డైరెక్టర్ ఫర్ జెన్జీ. టఫ్ ఫిల్మ్ మేకింగ్ అది. ఈ సినిమా సక్సెస్ సుజిత్ ఎక్కడో ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేసి, ఒక విజువల్ స్టార్ట్ చేసి, ఒక చిన్నపాటి విజువల్తో స్టార్ట్ చేసిన కథ ఎంతమంది చేరారు ఈరోజు మనందరికీ తెలుస్తుంది. స్టేజ్ మీదకి ఎంతమంది ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నిద్రాహారాలు మానేసి హీరో ఎలివేషన్, అందరు హీరో ఎలివేషన్ చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇలా చూపించాను, నాకు అది చెప్పలే. ఒక తండ్రి కథ చెప్పాడు, ఒక నాన్న కథ చెప్పాడు. అందరూ యాక్షన్ ఎలివేషన్ చూస్తున్నారు, కానీ నేను సుజిత్లో ఆ సెన్సిటివ్, ఆ డ్రామాని చేయగలిగే ఒక గొప్ప దర్శకుని చూశాను నేను ఈ సినిమాలో. ఒక రెగ్యులర్ కథలో మన తెలుగు సినిమాలో ఉండే కథలాగా నెరేటివ్ స్టైల్ అలా లేదు. అది తీసుకురావడంలో సుజిత్ హ్యాస్ డన్ 200% జాబ్. ఫ్యాంటాస్టిక్. సుజిత్ని చూస్తూ ఉంటే వాట్ ఎ బ్రిలియంట్ యంగ్ డైరెక్టర్ అనిపించేది నాకు ఎక్కడో నా జీవితంలో ఒక చిన్నపాటి ఒక గిల్ట్ ఉంటుంది. ఇంకొంచెం తప్పన పడి చేసి ఉండాల్సింది నేను, ఇంకొంచెం అందరినీ నో చెప్పి చేసి ఉండాల్సింది అని ఎప్పుడో గిల్ట్ ఉంటుంది నాకు. ఆ లోటుని సుజిత్ తీర్చాడు నాకు ఈరోజు. సుజిత్ ఫర్ కీపింగ్ హిస్ టీమ్ ఇంటాక్ట్ అండ్ గివింగ్ ద ఫ్రీడమ్ టు లెట్ గో ఆఫ్టర్ ద పోస్ట్ ద ఫిల్మ్.